Good morning, students. Last class lo unit 2 lo first chapter decision making statements లో మనం 3 types of statements ఉన్నాయి. సో ఆ 3 types గురించి ఆల్రెడీ మనం చూసాం. if statements, switch statement, conditional control statement. Okay, syntaxes, flowcharts and with examples we are already discussed about these concepts. Okay, in today's class we are going to discuss about looping control statements, and that means iterative statements, chapter 2 in second unit. So loop control statements, which is very important concept in examination point of view and also for programmatic point of view. Okay, సో అసలు లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి, లూప్ అంటే ఏంటి, వీటినే లూపింగ్ స్టేట్మెంట్స్ని ఇంకొక పేరుతో ఏం పిలుస్తామంటే ఇటరేటివ్ స్టేట్మెంట్స్ అని కూడా పిలవచ్చు. ఇటరేటివ్ స్టేట్మెంట్స్. సో లూప్ control statements are also known as iterative statements. So a loop is as a block of statements which are repeatedly executed for certain number of times. అంటే మనం ప్రోగ్రామ్స్ రాసేటప్పుడు సపోజ్ ఒక 3-4 స్టేట్మెంట్స్ లేదా ఏదైనా ఒక స్టేట్మెంట్ కానీ నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ని మల్టిపుల్ టైమ్స్ ఎగ్జిక్యూట్ చేయాలంటే రిపీటెడ్గా సెట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవ్వాలి. సపోజ్ ఏదైనా ఒక 2 స్టేట్మెంట్స్ ఉన్నాయనుకోండి, 2 స్టేట్మెంట్స్ 10 సార్లు ఎగ్జిక్యూట్ అవ్వాలి, అది లాజిక్ అనుకోండి. సో అలా ఆ 2 స్టేట్మెంట్స్నే సెట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటెడ్గా ఎగ్జిక్యూషన్ చేయడానికి యూజ్ అయ్యే స్టేట్మెంట్స్ లేదా కన్స్ట్రక్ట్స్ ఏంటంటే మనకి సి లాంగ్వేజ్లో లూపింగ్ కంట్రోల్ స్టేట్మెంట్స్, ఆల్సో నోన్ యాజ్ ఇటరేటివ్ స్టేట్మెంట్స్. సో అందుకే లూప్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఏ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్. అది ఒక బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ అంటే కలెక్షన్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్ ఏ ప్రోగ్రామ్. సో విచ్ ఆర్ రిపీటెడ్లీ ఎగ్జిక్యూటెడ్ ఫర్ సర్టెన్ నెంబర్ ఆఫ్ టైమ్స్. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ లూప్. దిస్ ఈస్ ద డెఫినేషన్ ఫర్ ద లూప్. Okay, and next, in C language there are 3 types of loop control structures. They are first one is while loop, second one is do while loop while loop, and second one is do while loop, and the third one is for loop. Actually all these are keywords. Okay, while is a keyword which indicates to the compiler it is a loop of type while, and do while there are 2 keywords, do and while keyword. Similarly for is a keyword which represents for loop. So finally there are 3 types of loops in C language: while loop, do while loop and for loop. ఈ 3 టైప్స్ గురించి చెప్పుకునే ముందు అసలు లూప్స్ మెయిన్గా ఎన్ని కేటగిరీస్లో ఉంటాయంటే 2 కేటగిరీస్లో ఉంటాయి. ఆ 2 కేటగిరీస్ని దేన్ని బట్టి డివైడ్ చేశారంటే డిపెండింగ్ ఆన్ ది ఎగ్జిక్యూషన్ ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది లూపింగ్ కంట్రోల్ స్ట్రక్చర్. లూప్స్ ఆర్ బేసికల్లీ categorized into two types. ఓకే, సో ఫస్ట్ టైప్ ఏంటంటే ఎంట్రీ కంట్రోల్ లూప్స్ అని అంటాం. ఎంట్రీ కంట్రోల్ లూప్స్ అని అంటాం. అండ్ ద సెకండ్ వన్ ఈస్ ఎగ్జిట్ కంట్రోల్ లూప్స్. First one is entry control loops and the second one is exit control loops. Name of these 2 loops indicates that what the and why the loop is named like that. So entry control loops, exit control loops 2 types ఉంటాయి. ఇందులో ఎంట్రీ కంట్రోల్ లూప్స్లో అసలు ఏదైనా ఒక లూప్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు మనకి జరిగే ఆపరేషన్స్ లేదు, అందులో జరిగే కన్స్ట్రైంట్స్ ఎన్ని ఉంటాయంటే 4 టైప్స్ ఆఫ్ ఆపరేషన్ జరుగుతాయి, 4 టైప్స్ ఆఫ్ కన్స్ట్రైంట్స్ ఉంటాయి. ఫస్ట్ది ఏంటంటే లూప్లో లూప్ కంట్రోల్ వేరియబుల్ అనే ఒకటి ఉంటుంది, లూప్ కంట్రోల్ వేరియబుల్ని ఇనిషియలైజేషన్ చేయడం. సెకండ్ స్టేట్మెంట్ ఏంటంటే టెస్ట్ ఎక్స్ప్రెషన్. థర్డ్ స్టేట్మెంట్ ఏమో స్టేట్మెంట్ బ్లాక్. ఓకే, నెక్స్ట్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఆఫ్ ది లూప్. సో టోటల్గా ఎన్ని టైప్స్ ఆఫ్ కన్స్ట్రెంట్స్ అంటే 4 కన్స్ట్రెంట్స్ ఉంటాయి. ఏ లూప్ అయినా సరే ఎగ్జిక్యూట్ అవ్వడానికి ఈ 4 స్టెప్స్ కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. సో ఏంటో 4 స్టెప్స్? ఫస్ట్ వన్ ఏమో ఇనిషియలైజేషన్ ఆఫ్ loop control variable.
ఓకే, ఇది ఫస్ట్ స్టెప్ లూప్ కంట్రోల్ వేరియబుల్ని ఇనిషియలైజేషన్ చేయడం. అండ్ ద సెకండ్ వన్ ఈజ్ టెస్ట్ కండిషన్ని టెస్ట్ చేయడం. అండ్ ద థర్డ్ స్టేట్మెంట్ ఈజ్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్, అంటే స్టేట్మెంట్ బ్లాక్. అండ్ ఫోర్త్ వన్ ఈజ్ ఫోర్త్ step is increment or decrement or decrement of loop control variable, simply known as LCV. Okay, so these are the steps you can perform on any loop to complete its operation. So ఏంట స్టెప్స్, ఫస్ట్ లూప్ కంట్రోల్ వేరియబుల్ని ఇనిషియలైజేషన్ చేయాలి. సెకండ్, ఆ లూప్లో కండిషన్ ఉంటుంది, ఆ కండిషన్ని టెస్ట్ చేయడానికి టెస్ట్ కండిషన్. మూడోది స్టేట్మెంట్ బ్లాక్. అండ్ ఫోర్త్ వన్ ఇక్కడ మనం ఇనిషియలైజేషన్ చేసిన లూప్ కంట్రోల్ వేరియబుల్ని ఇంక్రిమెంట్ లేదు డిక్రిమెంట్ చేయడం. ఇలా 4 స్టెప్స్ ఉంటాయి. సో అసలు ఎన్ని పార్ట్స్ ఆఫ్ అదే మనకి లూప్స్లో ఎన్ని పార్ట్స్ ఉంటాయంటే దాని యొక్క సింటాక్స్లో 2 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ ఇది టెస్ట్ కండిషన్, సెకండ్ ఏమో బాడీ ఆఫ్ ది లూప్. సో టెస్ట్ కండిషన్ ప్లేస్ని బట్టి, అంటే ఈ టెస్ట్ కండిషన్ ప్లేస్ అంటే దాని అర్థం ఏంటంటే టెస్ట్ కండిషన్ ముందుందనుకోండి, ముందు టెస్ట్ కండిషన్ చెక్ చేసిన తర్వాత బాడీ ఆఫ్ ది లూప్లోకి కంట్రోల్ అనేది ఎంటర్ అవుతుంది. అది దాన్ని ఏమంటారంటే ఎంట్రీ కంట్రోల్. అంటే బాడీ ఆఫ్ ది లూప్లోకి కంట్రోల్ ఎంటర్ అవ్వక ముందే మనం కండిషన్ని టెస్ట్ చేస్తాం. కండిషన్ ట్రూ అయితేనే బాడీ ఆఫ్ ది లూప్లోకి కంట్రోల్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకే, అదే ఎగ్జిట్ కంట్రోల్ లూప్లో అనుకోండి, ముందు బాడీ ఆఫ్ ది లూప్ ఉంటుంది, ఒకసారి ఎగ్జిక్యూట్ అవుతుంది, తర్వాత టెస్ట్ కండిషన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇదిగో జస్ట్ లైక్ దిస్ యాజ్ డూ వైల్ లూప్. ఓకే, ఫస్ట్ బాడీ ఆఫ్ ది లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది ఒకసారి, తర్వాత టెస్ట్ కండిషన్ అనేది చెక్ చేయబడుతుంది. ఇలా ఎంట్రీ కంట్రోల్లో అంటే లూప్లోకి ఎంటర్ అయ్యేటప్పుడే టెస్ట్ కండిషన్ కనుక ఉంటే, ముందు టెస్ట్ కండిషన్ తర్వాత బాడీ ఆఫ్ ది లూప్ ఉంటే, దట్ టైప్ ఆఫ్ లూపింగ్ కన్స్ట్రెంట్ ఈజ్ కమ్స్ అండర్ ఎంట్రీ కంట్రోల్ లూప్. ఒకవేళ ముందు బాడీ ఆఫ్ ది లూప్ ఉండి తర్వాత టెస్ట్ కండిషన్ ఉంటే దట్ కమ్స్ అండర్ ఎగ్జిట్ కంట్రోల్ లూప్. ఓకే, ఇలా 2 టైప్స్లో మనకి లూప్స్ అనేవి కేటగరైజ్ చేయబడ్డాయి. సో ఎంట్రీ కంట్రోల్డ్ అండ్ ఎగ్జిట్ కంట్రోల్డ్. ఇంకా సి లాంగ్వేజ్లో ఎన్ని టైప్స్ ఆఫ్ లూప్స్ ఉన్నాయంటే 3 టైప్స్ ఆఫ్ లూప్స్ ఉన్నాయి: వైల్ లూప్, డూ వైల్ లూప్, ఫర్ లూప్. సో ఇప్పుడు ఈ వైల్ లూప్, డూ వైల్ లూప్, ఫర్ లూప్లో ఏ లూప్స్ ఎంట్రీ కంట్రోల్డ్ అంటే వైల్ లూప్ ఎంట్రీ కంట్రోల్డ్. ఓకే, డూ వైల్ లూప్ ఎగ్జిట్ కంట్రోల్డ్, అలాగే ఫర్ లూప్ కూడా ఎంట్రీ కంట్రోల్డ్. ఓకే, అంటే వైల్ లూప్, ఫర్ లూప్ రెండు ఎంట్రీ కంట్రోల్ లూప్స్, డూ వైల్ లూప్ ఎగ్జిట్ కంట్రోల్ లూప్. సో ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, కాన్సన్ట్రేట్ చేసి వినండి. సో వైల్ లూప్ ఎంట్రీ కంట్రోల్, ఫర్ లూప్ కూడా ఎంట్రీ కంట్రోల్ లూపే, డూ వైల్ లూప్ మాత్రం ఎగ్జిట్ కంట్రోల్ లూప్. అంటే వైల్ లూప్లోను ఫర్ లూప్లోను ముందు టెస్ట్ కండిషన్ చెక్ చేసిన తర్వాత బాడీ ఆఫ్ ది లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది. డూ వైల్ లూప్లో మాత్రం ముందు బాడీ ఆఫ్ ది లూప్ ఒకసారి ఎగ్జిక్యూట్ అయిన తర్వాత టెస్ట్ కండిషన్ చెక్ చేస్తాం. సో చూద్దాం. సో ఫస్ట్ టైప్ ఆఫ్ లూప్ ఏంటి? వైల్ లూప్. సో దీంట్లో the simplest of all the looping structures in C is while loop. Its syntax is while. Here while is a keyword. Okay, so just write all the letters in while in small case. Okay, while. So ఎందుకంటే keywords అన్ని కూడా లోవర్ కేసెస్లోనే ఉండాలి, అంటే స్మాల్ లెటర్స్ రాయాలి, క్యాపిటల్ లెటర్స్లో ఉండకూడదు. ఓకేనా? సో వైల్ టెస్ట్ కండిషన్, this is the body of the loop, opening of the body of the loop, closing of the body of the loop. ఓకే, సో అంటే ఇక్కడ వైల్ ఈ టెస్ట్ కండిషన్ కనుక చెక్ చేస్తే, టెస్ట్ కండిషన్ ఏదైనా కండిషన్ రిజల్ట్గా ఇచ్చేవి 2 కేసెస్ మాత్రమే, ఒకటి ట్రూ కేసు, లేదు ఫాల్స్ కేసు. ట్రూ అయితే మాత్రమే బాడీ ఆఫ్ ది లూప్లోకి కంట్రోల్ అనేది ఎంటర్ అవుతుంది. సో ఫస్ట్ ఇక్కడ టెస్ట్ కండిషన్ చెక్ చేస్తాం. టెస్ట్ కండిషన్ చెక్ చేసిన తర్వాత టెస్ట్ కండిషన్ ట్రూ అయితేనే బాడీ ఆఫ్ ది లూప్లోకి కంట్రోల్ అనేది ఎంటర్ అవుతుంది. ఒకవేళ టెస్ట్ కండిషన్ కనుక ఫాల్స్ అయిందనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే వైల్ లూప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, క్లోజ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఉండే స్టేట్మెంట్ దగ్గరికి టెస్ట్ కంట్రోల్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. సో వెన్ ద టెస్ట్ కండిషన్ ఈస్ ట్రూ, కంట్రోల్ enters into the body of the loop. When the test condition is false, control transferred or moved to the after the statement that is after in the looping, closing of the body of the while loop.
Okay, so the while loop is entry control loop because the test condition is checked first and then only control um, enters into the body of the loop. The test condition is evaluated and if the condition is true, condition కనుక ట్రూ అయితే body of the loop execute అవుతుంది and after execution of the body test condition is once again evaluated. ఇప్పుడే చెప్పుకున్నాం ఇది లూప్ కదా. లూప్ అంటే ఇక్కడ బాడీ ఆఫ్ ది లూప్ లో మనం ఎన్ని స్టేట్మెంట్స్ రాస్తే ఆ స్టేట్మెంట్స్ అన్నిటినీ కూడా ఇక్కడ టెస్ట్ కండిషన్ మీద బేస్ అయ్యి సెట్ ఏ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. మరి ఎన్ని టైమ్స్ ఎగ్జిక్యూట్ చేస్తుంది? ఇలా రిపీట్ చేయడం అనేది, ఎగ్జిక్యూషన్ రిపీట్ అవ్వడం అనేది ఎప్పుడు అవుతుందంటే రిపీటెడ్లీ ఎగ్జిక్యూటెడ్ అంటిల్ ద టెస్ట్ కండిషన్ ఫైనల్లీ బికమ్స్ ఫాల్స్. ఎప్పుడైతే టెస్ట్ కండిషన్ అనేది ఫాల్స్ అవుతుందో అప్పుడు బాడీ ఆఫ్ ది లూప్ లో ఉన్న స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూషన్ అవడం ఆగిపోతాయి, రిపీటెడ్లీ ఎగ్జిక్యూట్ అవడం అనేది ఆగిపోతుంది. ఓకే, అప్పుడు మాత్రమే కంట్రోల్ అనేది లూప్లోంచి ఎగ్జిట్ అయిపోతుంది. ఎప్పుడైతే టెస్ట్ కండిషన్ ట్రూ అవుతుందో టెస్ట్ కండిషన్ ట్రూ అయిన ఎవ్రీ టైమ్ కూడా లూప్లో బాడీ ఆఫ్ ది లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, అన్ని టైమ్స్ కూడా రిపీట్ అవుతుంది. ఓకే, రిపీటెడ్లీ ఎగ్జిక్యూట్స్ ద స్టేట్మెంట్స్ ఇన్ ద బాడీ ఆఫ్ ది లూప్. ఓకేనా? సో దీంట్లో ఎగ్జిక్యూషన్ ఎలా జరుగుతుంది అనేది ఫ్లో చార్ట్ ప్రకారం చూద్దాం. ఇది సింటాక్స్ ఇది. సో ఫ్లో చార్ట్ చూస్తే ఫస్ట్ టెస్ట్ ఎక్స్ప్రెషన్ ఇదిగో చూడండి, ఫస్ట్ ఇలా ఎంటర్ అవుతాం, టెస్ట్ ఎక్స్ప్రెషన్ చెక్ చేసిన తర్వాత టెస్ట్ కండిషన్ ఒక కండిషన్ టెస్ట్ చేస్తే 2 కేసెస్ ఎయిదర్ ట్రూ ఆర్ ఫాల్స్. సో ట్రూ అయితే ఏం చేయాలి? బాడీ ఆఫ్ ది లూప్ లోకి కంట్రోల్ అనేది ఎంటర్ అవుతుంది, అక్కడ ఉన్న స్టేట్మెంట్స్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది? అగైన్ గో టు టెస్ట్ కండిషన్, మళ్ళీ టెస్ట్ కండిషన్ చెక్ చేస్తుంది. మళ్ళీ టెస్ట్ కండిషన్ కనుక ట్రూ అయితే మళ్ళీ బాడీ ఆఫ్ ది లూప్ రిపీట్ అవుతుంది. ఒకవేళ టెస్ట్ కండిషన్ కనుక ఫాల్స్ అయింది అనుకోండి, లూప్ లోంచి సింపుల్ గా ఎగ్జిట్ అయిపోతుంది. ఓకే, అలా కాకుండా టెస్ట్ కండిషన్ ట్రూ అయినంతసేపు కూడా ఎన్నిసార్లు ట్రూ అయితే అన్నిసార్లు కూడా బాడీ ఆఫ్ ది లూప్ లో ఉన్న స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఎన్ని టైమ్స్ టెస్ట్ కండిషన్ ట్రూ అయితే అన్ని టైమ్స్ కూడా బాడీ ఆఫ్ ది లూప్ లో ఉన్న స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, ఇది ఫ్లో చార్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూడండి. ఫస్ట్ ఎన్ని స్టెప్స్ ఉంటాయని చెప్పుకున్నాం? ఏ లూప్ అయినా సరే 4 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ ఏంటి? లూప్ కంట్రోల్ వేరియబుల్ ఇనిషియలైజేషన్ చేయడం, తర్వాత టెస్ట్ కండిషన్ చెక్ చేయడం, టెస్ట్ కండిషన్ ఇచ్చే రిజల్ట్ ని బట్టి బాడీ ఆఫ్ ది లూప్ ఎగ్జిక్యూట్ అవ్వాలా లేదా అంటే 4th స్టెప్ స్టేట్మెంట్ బ్లాక్ బాడీ ఆఫ్ ది లూప్ ఎగ్జిక్యూట్ అవ్వడం, తర్వాత ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఆఫ్ లూప్ కంట్రోల్ వేరియబుల్ ఇంక్రిమెంట్ చేయడం కానీ డిక్రిమెంట్ చేయడం కానీ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి. ఫస్ట్ ఇనిషియలైజేషన్ ఆఫ్ లూప్ కంట్రోల్ వేరియబుల్ ఫస్ట్ స్టెప్. సో ఇక్కడ లూప్ కంట్రోల్ వేరియబుల్ అంటే ఏంటి? ఐని తీసుకున్నాం. ఎందుకు దీన్ని లూప్ కంట్రోల్ వేరియబుల్ అని అంటున్నామంటే ఈ ఎగ్జాంపుల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, వైల్ i <= 5 అంటే ఈ లూపు ఎన్ని టైమ్స్ రిపీట్ అవ్వాలనేది దేని మీద డిసైడ్ అవుతుందంటే ఇక్కడ టెస్ట్ కండిషన్ మీద, అలాగే వాల్యూ ఆఫ్ ది లూప్ కంట్రోల్ వేరియబుల్ మీద డిపెండ్ అవుతుంది. టెస్ట్ కండిషన్ ఏంటి? i <= 5 అంటున్నాం. సో ఇనీషియల్ గా i వాల్యూ ఎంత తీసుకున్నాం? 1 తీసుకున్నాం. 1 <= 5 లెస్ దెన్ కేస్ ట్రూ అయింది. 1 5 కన్నా చిన్నదే కదా. సో అప్పుడు బాడీ ఆఫ్ ది లూప్ ఇదిగో ఓపెనింగ్ ఆఫ్ ది బాడీ ఆఫ్ ది లూప్, క్లోజింగ్ ఆఫ్ ది బాడీ ఆఫ్ ది లూప్. బాడీ ఆఫ్ ది లూప్ లో ఎన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి? 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి. సో బాడీ ఆఫ్ ది లూప్ లో ఉండే 2 స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయినాయి. లూప్ లో బాడీ ఆఫ్ ది లూప్ లో i = i+1 అని రాసాం, అంటే ఇంక్రిమెంట్ చేసాం లూప్ కంట్రోల్ వేరియబుల్ ని. i = i+1 అంటే ఇనిషియల్ గా వాల్యూ 1 1+1 అంటే i ఎంత? 2. అగైన్ గో టు టెస్ట్ కండిషన్, మళ్ళీ ఇక్కడ నుంచి టెస్ట్ కండిషన్ దగ్గరికి కంట్రోల్ ట్రాన్స్ఫర్ అవుతుంది. 2 <= 5 మళ్ళీ కండిషన్ ట్రూ అయింది. అలా మళ్ళీ i వాల్యూ 3 అవుతుంది, నెక్స్ట్ i వాల్యూ 4 అవుతుంది, మళ్ళీ రిపీట్ అవుతుంది, i వాల్యూ 5 అయింది, మళ్ళీ రిపీట్ అవుతుంది. ఈసారి ఈక్వల్ టు కేస్ 5 = 5 అంటే ఈక్వల్ టు కేస్ కదా. ఈసారి i వాల్యూ i = 5+1 అంటే 6 అయింది. 6 <= 5 లెస్ దాన్ కేసు అవ్వలేదు, ఈక్వల్ టు కేసు కూడా ట్రూ అవ్వలేదు. ఓకే, కాబట్టి 6 <= 5 అనేది కండిషన్ ఫెయిల్ అయింది. కండిషన్ ఫెయిల్ అయినప్పుడు ఏమవుతుంది? బాడీ ఆఫ్ ది లూప్ లోకి కంట్రోల్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వదు. ఓకే, అంటే i వాల్యూ 5 ఉన్నంత వరకు కూడా ఈ లూప్ లో ఉండే బ్లాక్ లో ఉండే బాడీ ఆఫ్ ది లూప్ లో ఉండే స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఎప్పుడైతే లూప్ కంట్రోల్ వేరియబుల్ i వాల్యూ 6 అయిందో ఈ కండిషన్ ఫాల్స్ అయ్యి వెంటనే లూప్ లోంచి కంట్రోల్ అనేది ఎగ్జిట్ అయిపోయి లూప్ తర్వాత రాసిన స్టేట్మెంట్ దగ్గరికి కంట్రోల్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకేనా? ఇది ఎగ్జాంపుల్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ వైల్ లూప్.
ఓకేనా. నెక్స్ట్ తర్వాత ఏంటి, డూ వైల్ లూప్. సో డూ వైల్ లూప్లో ద డూ వైల్ లూప్ ఈజ్ ఎన్ ఎగ్జిట్ కంట్రోల్ లూప్. ఆల్రెడీ చెప్పుకున్నాం 3 టైప్స్ ఆఫ్ లూప్స్లో వైల్ లూప్, ఫర్ లూప్ రెండు ఎంట్రీ కంట్రోల్ లూప్స్. డూ వైల్ లూప్ మాత్రం ఎగ్జిట్ కంట్రోల్ లూప్. సో ఎగ్జిట్ కంట్రోల్ లూప్ అంటే ఎగ్జిట్ కంట్రోల్ లూప్లో ముందు బాడీ ఆఫ్ ది లూప్ ఉంటుంది, తర్వాత టెస్ట్ కండిషన్ ఉంటుంది. సో బాడీ ఆఫ్ ది లూప్ ఫస్ట్ వన్స్ ఒక్కసారి ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మనకి టెస్ట్ కండిషన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే ఓకే. Do while loop and for loop, these two loops we will discuss in the next class. Okay, thank you.